ఇంకా 48 గంటల్లోనే కన్యా రాశి వారి జీవితంలో ఒక వ్యక్తి పరిచయం, నమ్మలేని అదృష్ట పరిణామాలు 100% జరగబోయేది ఇదే. ఇంకా 48 గంటల్లో కన్యా రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి జీవితం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో కన్యా రాశి 6వ రాశి. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కన్యా రాశి వారు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచన చేస్తారు. పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని బేరీజు వేస్తారు. అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాతే పనిని ప్రారంభిస్తారు. కన్యా రాశి వారికి సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహితవర్గం వీరి వెంట ఉంటారు. ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగిన నేర్పు ఉన్నా దానిని రుజువు చేసే ప్రయత్నము మాత్రము చేయలేరు. కన్యా రాశి వారికి ఈ సమయంలో పెను మార్పులు వీరి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి. మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువుల సహకారం ఉంటుంది. మనోబలం తగ్గకుండా చూసుకోండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ కూడా చాలా అవసరం. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. దైవారాధన అసలు మానవద్దు. స్వల్ప ప్రయత్నంతో అదృష్ట మార్పులు ఎదురవుతాయి. మీరు అదృష్టవంతులవుతారు. చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో మీకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాల వలన మంచి జరుగుతుంది. ఒక్క శుభవార్త మీకు ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. అవసరానికి డబ్బు మీ చేతికి అందుతుంది. ఆర్థికంగా కలిసి వచ్చే కాలం. బంధువుల సహకారం మీకు ఉంటుంది. ఇష్టదేవత నామాన్ని స్మరిస్తే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోయి మీకు అంతా కూడా మంచి జరగనుంది. కన్యా రాశి వారికి వారి జీవితంలో ఈ ఏడాది ఏ విధంగా ఉండబోతోంది, ఈ ఏడాదిలో అంటే శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కన్యా రాశి వారి జీవితంలో రాబోయే మార్పులు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి సంవత్సరంలో ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు కూడా ఉన్నాయి. కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గ్రహాల మార్పు కారణంగా ఆర్థికపరమైన విషయాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఈ సమయంలో మీరు తెలివిగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ముఖ్యమైన ఖర్చులకు ప్రాధాన్యత ఇవ్వడం మేలు. పెట్టుబడులను నివారించడం వలన మంచి ఫలితాలు కూడా కలిగి ఉంటారు. ఈ కొత్త ఏడాదిలో మీ కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఈ కాలంలో మీరు పరిస్థితులకు అనుకూలంగా కుటుంబ సభ్యులతో సామరస్యాన్ని కొనసాగించాలి. ఇతరులకు సేవ చేసే అవకాశాన్ని కూడా పొందుతారు. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి అవకాశాలు కూడా పొందుతారు. కొన్ని సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు పరస్పరం సహకరించుకోవాలి. ఈ రాశివారు ఈ ఏడాదిలో విద్యాపరంగా సానుకూల ఫలితాలు పొందుతారు. మీరు చేసే అధ్యయనం నుండి అద్భుతమైన ప్రగతిని కూడా సాధిస్తారు. మీకు ఆసక్తి ఉన్న రంగంలో ఉన్నత విద్య లేదా పరిశోధనలు అభ్యసించే అవకాశాలు ఉన్నాయి. మీరు కొత్త కోర్సులు లేదా శిక్షణా కార్యక్రమాల్లో నైపుణ్యాలను పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తారు. శ్రీ క్రోధినామ సంవత్సరం కన్యా రాశి వారికి కెరియర్ పరంగా సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ కాలంలో మీరు పనిలో రాణించేందుకు, కొత్త బాధ్యతలను స్వీకరించేందుకు, నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కొత్త అవకాశాలను కూడా పొందుతారు. ఈ కాలంలో ఇతరుల యొక్క సేవ చేయడానికి మీకు అవకాశం వస్తే దానిని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో సానుకూల ఫలితాలు వీరికి కలిగే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఈ కాలంలో కొత్త బాధ్యతలు స్వీకరించేందుకు సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులు నిర్వహణలో క్రమశిక్షణ, శ్రద్ధతో వ్యవహరించాలి. కఠోర శ్రమ, ఏకాగ్రత, పట్టుదల కెరియర్ లక్ష్యాలను సాధించి తదుపరి విజయాల స్థాయిని చేరుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ కాలంలో ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలి, ఆహార, వ్యాయామ దినచర్యను అనుసరించాలి. మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కొంత ఒత్తిడి, ఆందోళన కారణంగా ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీరు మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో భాగస్వామ్యులతో కొన్ని విభేదాలు లేదా అపార్థాలను ఎదుర్కొంటారు. ఈ రాశివారి ఏడాదిలో ప్రతి గురువారం రోజున ఉపవాస దీక్షను ఆచరించాలి. గురువారం రోజున
పసుపు వస్తువులు లేదా శనగపిండి లడ్డూలను దానం చేయాలి. గణేశునికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేయాలి. గణేశుని ఆలయాలను సందర్శించాలి. మీ శక్తి సామర్థ్యం మేరకు పేదలకు సహాయం చేస్తే మంచిది. దుర్గాదేవిని పూజించాల్సి ఉంటుంది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించాలి. మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయండి. చూశారు కదా, కన్యా రాశి వారి గురించి మనం పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా వీరి పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి. కన్యా రాశికి చెందిన వారికి ఈ సమయంలో ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా మేలు చేస్తాయి. అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. రాజకీయ రంగంలో పురోగతి సాధించిన పిదప వీరిని బయటకు పంపే ప్రయత్నాలు కూడా కొనసాగుతాయి. ఈ రాశి వారికి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృతాపరాధం కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. శుక్రదశ యోగిస్తుంది. మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకొని ఇబ్బందులకు గురి అవుతారు. ముద్రణ, టెండర్లు, ఒప్పంద పనులు కలిసి వస్తాయి. సినీ కళా రంగాలలో ప్రతిభను నిరూపించుకుంటారు. వీరి యొక్క ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గమును కూడా ఏర్పరచుకుంటారు. కన్యా రాశి వారు పెద్ద పెద్ద కార్యక్రమాలను కూడా స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ప్రారంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము వస్తాయి. అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రము ఉండదు. ఈ రాశికి చెందిన వారికి ఎప్పుడు ఇతరుల గురించిన ఆలోచనలు మనసును బాధ పెడుతూ ఉంటాయి. తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస కూడా వీరికి అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించి చిక్కులు పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి యొక్క తప్పులను కూడా క్షమిస్తారు. వారి వీరికి ద్రోహం చేదురు. చెయ్యి చాపిన చోటల్లా వీరికి రుణము దొరుకుతుంది. ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు కూడా పడతారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తారు. కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని వదలకుండా సద్వినియోగం చేసుకునే గుణము కలదు. బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగంలో కూడా వీరు రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్యా విధానము, టైపు, షార్ట్ హ్యాండ్, కావ్య రచన, దళారీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధన శాఖల్లో, బ్యాంకు కోశాగారంలో కూడా, అలాగే సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణించగలుగుతారు. ఈ కన్యా రాశి వారి సమయంలో కొన్ని జాతకపరమైన పరిహారాలను కూడా పాటించాలి. అవి కూడా మనం ఇప్పుడు చూసేద్దాం. మీరు బుధవారం రోజుల్లో ఉపవాసం పాటించడానికి ప్రయత్నం చేయండి. మీరు అల్పాహారం మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసినవి మాత్రం తినకూడదు. కాకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్లు తినవచ్చు. పండ్ల రసాలు, పానీయాలు, స్మూతీస్, కాఫీ మొదలగునవి త్రాగవచ్చు. సాయంత్రం వరకు ఉపవాసం పాటించి రాత్రిపూట మీకు నచ్చిన పలహారం దేనినైనా సరే తీసుకోవచ్చు. ఒక శుభతిథి ఉన్న బుధవారం రోజున మట్టి కుండను నది, సరస్సు, కాలువ లేదా సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేయండి. ఇలా చేయడం వల్ల మీ దురదృష్టం తొలగిపోతుంది. శనీశ్వరుని క్రమం తప్పకుండా ఆరాధించండి. శనిదేవునికి సంబంధించిన పరిహారాలను చేపట్టండి. ఇలా చేయడం వలన మీరు చాలా సమస్యలు మరియు ఇబ్బందుల నుండి విముక్తి పొందుతారు. వర్షం పడినప్పుడల్లా మీ ఇంటి డాబా పైన కొన్ని పాత్రలను ఉంచి ఆ పాత్రలను వర్షపు నీటితో నింపండి. తర్వాత ఈ వర్షపు నీటిని మీ అవసరాల కొరకు వాడుకోండి. ఈ విధంగా వర్షపు నీటిని ఫలానా పని కొరకే వినియోగించాలి అన్న నియమం అయితే ఏదీ లేదు. మీకు నచ్చినట్లుగా వాటిని వాడుకోవచ్చు. రాగి రేకుపైన చెక్కబడినటువంటి శని యంత్రాన్ని పూజలతో శక్తివంతం చేసి ఇంట్లో ప్రతిష్ఠించుకుని నిత్యం పూజలు చేయండి. చూశారు కదా, కన్యా రాశి వారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.